గారు ఒక మాట ఏంటంటే మనం కొంచెం జనరలైజ్గా మాట్లాడదాం, కాన్స్టిట్యూషన్ బేస్ మీద మాట్లాడదాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామ పంచాయతీ మీరు యూనిట్గా తీసుకోండి. ఆ చట్టం ప్రకారం మీరు ఒక అర్జీ పెట్టుకున్నారనుకోండి, నాకు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి, అక్కడ ప్రతి రూపాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. ఇచ్చిన దాంట్లో ఏదైనా లోపాలు జరిగితే అది 5,000 రూపాయలు అవినీతి జరిగినా 10,000 రూపాయలు అవినీతి జరిగినా కూడా అక్కడ సర్పంచ్ని కానీ లేకపోతే కార్యదర్శిని కానీ సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్కి ఉంటుంది. సో ఒక 5,000 రూపాయలకి 10,000 రూపాయలకే ఇంత ట్రాన్స్పరెన్సీ వేలో ఆలోచించగలిగే కెపాసిటీని కాంగ్రెస్ గవర్నమెంట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తెచ్చింది. ఆ రోజు తెచ్చిన దానికి కారణం ఒకటే, ప్రభుత్వంలో ఉన్న పైసలు అది ప్రజల సొమ్ము కాబట్టి దానికి జవాబుదారీగా బాధ్యతగా మనం ఉండాలి కాబట్టి అనే కోణాన్ని తీసుకొచ్చిన తర్వాత మేము ఇచ్చినామని చెప్పి మీరు గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు ఇవన్నీ అంశాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? మా డౌట్ ఒకటే, ఇదొక్కటేనా? మిగతా ఏ వ్యవహారంలోనైనా మీరు అట్లే ప్రవర్తించారా? అంటే జనాల సొమ్ముకి మీరు ఏది కస్టోడియన్గా ఉండాల్సిన మీరు జనాల సొమ్మును దారదత్తం చేయొచ్చా? ఇంకో విషయం చెప్తున్నా, హెచ్ఎండిఏకి చైర్మన్ ఎవరు ఉంటారంటే వీళ్ళు ఉంటారా? కేటీఆర్ గారు ఉంటారు. కేటీఆర్ గారు కాదు కదా హెచ్ఎండిఏ చైర్మన్. ఎవరండి? ముఖ్యమంత్రి గారు ఉంటారు హెచ్ఎండిఏ చైర్మన్. ఆ శాఖలో పోయి ఏది పెత్తనం చెలాయించే రైట్ ఎవరు ఇచ్చారండి? ఇది కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఆ శాఖ కేటీఆర్ గారిదా? ఒక్క నిమిషం లక్ష్మీనరసింహారెడ్డి గారు, ఒక్క నిమిషం. నా వాస్తవాలు మీకు ఎట్లయినా అనిపించవచ్చు కాక మీరు ఒప్పుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఎలక్షన్ ఏది కోడ్ ఉన్నప్పుడు ఆర్బీఐ నామ్స్కి వ్యతిరేకంగా, ఆర్థిక శాఖకు విరుద్ధంగా, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్కి విరుద్ధంగా ఎప్పుడైతే మీరు పైసల్ని వేరే దేశాలు పంపించారో అప్పుడే ఇక్కడున్న జనాల సొమ్ముకి రక్షణ లేకుండా పోయింది. దాని గురించి ఏది మీరు సూతాయించాలి, మాట్లాడాలి. ఏం పీక్కుంటారో పీక్కోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఈ లొట్ట పీసు కేసు నన్ను ఏమైనా బీకేది ఉందా అంటే, ప్రజల సొమ్ముని మీరు అడ్డగోలుగా అడ్డదారి పట్టించినప్పుడు ఏం బిక్కుంటారని బిక్కోండి అంటే ఎవరిని అంటుంది ఈ మాట? ప్రజలు అంటున్నట్టే కదా. అది తెలంగాణ ప్రజల సొమ్ము కదా. రాజకీయంగా మేమేం బిక్కుంటామండి? ఆల్రెడీ మిమ్మల్ని ఫామ్ హౌస్ పరిమితం చేసినాం. మాకు మీకు వ్యక్తిగత కక్షలే ఉంటాయి. రాజకీయంగా మిమ్మల్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసిన తర్వాత ఈ ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకున్న తర్వాత ప్రజలకు మేము జవాబుదారిగా ఉన్నాం. ప్రతి రూపాయికి కస్టోడియన్గా ఉన్నాం. ఒక మధ్యతరగతి కుటుంబం ఎట్లా నడుస్తుందో ఈ రాష్ట్రం అట్లా నడిపిస్తున్నాం. సంపన్నమైన కుటుంబానికి ఏది లాంఛనాలకు అనవసరమైన ఖర్చులకు పోయి మీరు దాన్ని ఏది ఆర్థిక కూపంలోకి, ఆర్థిక విధ్వంసంలోకి నెట్టేసిరు. అయినా సరే రూపాయి గల్లా గురిగిలో కూడబెట్టుకుని మరి ఈ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మేము ఖర్చు చేస్తున్నాం. ఏం పిక్కుంటారో పిక్కోండి అంటే, తెలంగాణ నడి రోడ్డు మీద తెలంగాణ నడి బొడ్డు అయిన హైదరాబాద్లో ఉన్న నడి బొడ్డు అయిన సెక్రటరియట్ దగ్గర, ఆ చుట్టుపక్కల ఏది హుస్సేన్ సాగర్కి, సెక్రటరియట్కి, తెలుగు తల్లి ఫ్లేవర్కి మధ్యలో అంతా మీరు ట్రాఫిక్ అంతా ఏది కట్టడి చేసి మరీ దాన్ని ఏర్పాటు చేశారు. ఏ సామాన్యుడైనా చూశారండి ఈ ఫార్ములా రేస్ని? ఏ సామాన్యుడైనా కనీసం తొంగు చూడడానికైనా అవకాశం ఇచ్చినా మీరు? ఆ తెలుగు తల్లి ఫ్లేవర్ మీద పెద్ద బారికాడ్లు వేసి కనీసం సామాన్యుగా చూసే అవకాశం కూడా మీరు కానీ మీరు సామాన్యులు దానికైతే ఇబ్బంది పడ్డారు కదా. ఆ ఇబ్బంది పడ్డ వాళ్ళు అడుగుతారు సందీప్ గారు. ఇబ్బంది పడ్డ వాళ్ళు ఏమని అడుగుతారంటే, ఈ పైసలు నువ్వు ఎట్లా పంపించినావు, ఎందుకు పంపించినావు, ఏ కారణం చేత పంపించినావు, అది మేము పన్నులు కట్టిన పైసలు కదా, దానికి నీకు రైటే లేదు, అసలు దానికి నీకు సంబంధమే లేదు. కేవలం ఇంటర్నేషనల్ లెవెల్లో సెల్ఫ్ బ్రాండింగ్ కోసం. దట్స్ నాట్ అబౌట్ ద తెలంగాణ బ్రాండింగ్. వాళ్ళు చెప్పిన ఏదేదో నిల్సన్ పేపర్ ఇవన్నీ అన్ని కాకిలెక్కలవి. పోయిన పైసల గురించి చర్చ ఉంది కానీ వచ్చిన క్రెడిట్ గురించి ఎక్కడ చర్చ లేదు. అది ఎక్కడ వీళ్ళంతా వాళ్ళు రాపించుకున్నారు, ఏదో ఈ కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ వచ్చింది, దేనికి ఒక లెక్క పత్రం అయితే లేదు. కానీ పోయిన పైసల గురించి తెలంగాణ ప్రజలు బరాబర్ అడుగుతారు. అడగాల్సిన బాధ్యత మాకుంటుంది. సో ఇవన్నీ చర్చించాల్సి వచ్చినప్పుడు ఏదో డైవర్షన్ పాలిటిక్స్ రూపంలోనో లేకపోతే మాకేదో వ్యక్తిగత కక్షలు ఉన్నప్పుడు ఏది కాళేశ్వరం మీద ఒక ప్రాపర్ వేలో కమిషన్ ఏర్పాటు చేసి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ రిపోర్ట్ని కంపేర్ చేసి సిబిఐ చేతులు ఇస్తే వాళ్ళు ఏమో దాన్ని చేతులు ఎత్తేసి వాళ్ళు కూడా తెలంగాణ ఏది ప్రజల సొమ్ము మీద కానీ తెలంగాణ ప్రజల మీద కానీ వాళ్ళకు కూడా బాధ్యత లేదు. ఇది చేస్తే వీళ్ళు ఇట్లా అంటారు. అంటే మేమేమంటున్నాం, కాంగ్రెస్ పార్టీకి రాజకీయ కక్షలతో సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇంకెప్పటికైనా సరే ఒక జవాబుదారిగా బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. దాన్ని మీరు రాజకీయ కోణంలో ఎంత దాన్ని ఇచ్చేయాలనుకున్నా కూడా ఎక్కడ తెలంగాణ ప్రజలు కూడా దాన్ని నమ్మడానికి లేదు, ఉండదు కూడా. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నానండి. కేటీఆర్ గారు వారు నిజంగా కనుక వారికి చిత్తశుద్ధుండి నిజంగా వారికి కనుక ధైర్యం ఉండే ప్రయత్నం చేస్తే జూలై 31వ తారీఖు ఏది మంది మార్బలాన్ని వెనకాల పెట్టుకొని దాన్ని ఏదో స్వతంత్ర సమరవేదులు జైలుకి పోతే ఏ ఎలివేషన్ కావాలో ఆ ఎలివేషన్ తీసుకునే ప్రయత్నం చేయకుండా సింపుల్గా వెళ్ళి రమ్మని చెప్పండి. వాళ్ళ నిజాయితీని, వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోమని చెప్పండి. అలా చేయాలి తప్ప ఆ రోజు ఇక 2-3 రోజులు అదే చర్చ, హడావిడి, కెమెరాలు, మైకులు ముందు ఇక ఎట్లా పడితే అట్లా మాట్లాడు అంటే మీ మీద నిరాపణ జరిగితే కూడా దాన్ని రాజకీయంగా మీరు అవకాశం తీసుకునే పరిస్థితికి తెలంగాణ మీరు తీసుకొచ్చారంటే ఒకసారి మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈ విషయం మీద. అంటే మీరు 2.5 పాలన పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు దాదాపు ఇప్పటికీ మీరు అనుకుంటే ఆ కేసుని ఇప్పటికీ దాన్ని కరెక్ట్ చేయొచ్చు, కాకపోతే ఇప్పటికీ మీరు దాన్ని పట్టించుకోలేదు.
అనే విమర్శ కూడా ఉంది కదా సార్. ఒకటి ఏంటంటే న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం, అదేవిధంగా ఎగ్జిక్యూషన్, ఏదైతే మన పోలీస్ వ్యవస్థ ఇదంటూ దాని ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఇవన్నీ కలిసి పనిచేస్తేనే ఒక విషయాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వంగా మేము స్టార్టింగ్లో ఒకటే అనుకున్నాం, ఏదో వ్యక్తిగతంగా కక్షగా దీన్ని తీసుకెళ్లి రాజకీయంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే కనుక ప్రయత్నం చేస్తే నన్ను మీరు ఇబ్బంది పెట్టండి, మిమ్మల్ని నేను ఇబ్బంది పెడతా అంటే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు దాన్ని ఆస్వాదించరు, దాన్ని ఆహ్వానించరు. ఎందుకంటే తెలంగాణ చైతన్యవంతమైన రాష్ట్రం కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థని ముందు పెట్టి మాత్రమే వాళ్ళని వాళ్ళ ఉన్న లోపాలను కానీ వాళ్ళు చేసిన తప్పులను కానీ తీసుకురావాలని ఈ ప్రభుత్వం అనుకున్నది. అంతే తప్ప మాకు వ్యక్తిగత కక్షలు లేవండి. సో అది కనుక నిరూపణ కనుక అయితే మాత్రం 100% వాళ్ళకు పడాల్సిన శిక్షలు వాళ్ళకు పడుతుంటుంది. అది మీరు చూడండి, కాళేశ్వరం విషయంలో కానీ, లేకపోతే విద్యుత్ విషయంలో కానీ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, ఈ ఫార్ములా రేస్ విషయంలో కానీ, ఈ అన్ని వ్యవహారాలని ప్రాపర్ వేలో ఆధారాలు తీసుకున్న తర్వాత దాన్ని చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని కూడా వాళ్ళు లేవనైతే ప్రయత్నం చేశారు. తప్పులే చేయనప్పుడు ఎక్కడో నాగోలు బ్రిడ్జి కింద అవన్నీ సీడీలు, అవన్నీ పెన్ డ్రైవ్లు ఎందుకు కాలబెట్టరో చెప్పాలి, వికారాబాద్ అడుగులో ఎందుకు కాలిపోయినా చెప్పాలి. సడన్ గా ఇంటెలిజెన్స్ అనేది ఈ రాష్ట్రంలో జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ని బేస్ చేసుకుని అక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పాలి. కానీ మీరు వ్యక్తిగత అవసరాల కోసం, మీరు డబ్బులు వసూలు చేసుకోవడం కోసం చేసుకున్నారని చెప్పి అవన్నీ అభియోగాలు ఉన్నాయి. దాని మీద నిజ నిరూపణ అన్ని బయటకు వస్తుంది. ఈ రోజు ఏ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే వాళ్ళ పార్టీలో జనరల్ సెక్రటరీ గా ఉన్నారు, అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ రోజు చెప్పారు కదా, నా ఫోన్ ట్యాప్ అయింది, వీళ్ళు ట్యాప్ చేస్తారు, వీళ్ళు దొంగలని చెప్పారు. అక్కడ పోయిన తర్వాత నీ ఫోన్ ట్యాప్ కాలేదా అంటే ఒక విషయం ఆయనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారినే మేము మాట్లాడండి. వెంకట్ గారు ఎంతసేపు మాట్లాడినా ఇప్పుడు భజన పనులు ఎట్లా మాట్లాడతారండి? తెలంగాణ ప్రజల తరపున మాట్లాడితే మేము భజన పనులు కానీ అవినీతిని అన్యాయాన్ని కప్పిపుచ్చుకుంటే మాత్రం మీరేమో ప్రజాస్వామ్యవాదులు. మీరు ఆ ముద్ర మీరు వేసుకోకండి. మీరు నన్ను ఆ మాట అనొద్దు, నేను భజన పనులు ఎందుకైతే వాస్తవాలు మాట్లాడితే మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మరి ఆ మాట స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు? నేను ఏమంటున్నానంటే ఇవాళ మీరు మాట్లాడుతున్నారు, వీళ్ళకు ఏదైతే డబ్బులు కట్టిరో 55 కోట్ల రూపాయలు అనేది హోస్ట్ సిటీ ఫీజు, అది దానికి చెల్లించినటువంటి ఫీజు గురించి. వీళ్ళకు ఫీజుకు విరాళానికి వీళ్ళకు అక్కడ జరిగినటువంటి ఖర్చుకు తేడా తెలియకపోతే ఎవరేం చేస్తారండి? వీళ్ళు ఎంతసేపు దానకిషోర్ గారు అడగండి, వెంకట్ గారు నేనేమంటారు, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మాట్లాడండి నరసింహారెడ్డి గారు, మాట్లాడండి. నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోనికే, అదే విధంగా అబద్ధ ప్రచారాలను కొనసాగేయనికే మార్గం సుగమం చేసుకుంటారు. రోజు ఒక కొత్త డ్రామాతో వస్తున్నారు. కానీ వీళ్ళు వాస్తవం మాట్లాడితే బాగుంటది కదా. వాస్తవం ఏమన్నా నిజం మాట్లాడుతున్నారా? వీళ్ళ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించలేదా అండి? మీరు ఏదైతే బ్రిటిష్ డేటా అనలిటికల్ సంస్థ ఉంది కదా మీది, కేంబ్రిడ్జ్ సంస్థ, దాదాపు 500 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ గారి కోసం మీరు చెల్లించలేదా అండి? అది విరాళం, అదేంటి మీరు ఫీజు కాదు, అది మీరు అనలైజేషన్ కోసం మీరు చెల్లించినటువంటి ఫీజు అది. మరి అది ప్రభుత్వం ఖజానాలకు వెళ్ళి ఎట్లా చెల్లించినండి? నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి చదువుకొని వచ్చిండు, ప్రభుత్వంకి వెళ్ళి డబ్బులు చెల్లించారు. ఏం చదువుకొని వచ్చిండు? ఆ చదువుకొని వచ్చిన దాంతో ఇక్కడ ఏం ఉపయోగం అయింది? దావోస్ పోయిరు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దావోస్ పోయి రూపాయి పెట్టుబడి రాలే. ఈడ ఏంటంటే ఉట్టిగానే కాగితాల మీద వీళ్ళ లేదు, కాకి లెక్కలుగా. నేనేమంటున్నానంటే ఇవాళ నేను చెప్పింది గణాంకాలతో చెప్తున్నా, మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. నీల్సన్ స్పోర్ట్స్ అనాలిసిస్ అనేది ఒక అంతర్జాతీయ స్థాయిలో నివేదిక ఇచ్చేటువంటి సంస్థ. వాళ్ళు ఇచ్చారండి 700 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది తెలంగాణకు అని చెప్పి. 55 కోట్లు అనేది తీసుకొని జేబులో పెట్టుకున్నామా మేము? 55 కోట్ల రూపాయలు అనేది వాళ్ళు ఫీజు చెల్లించకపోతే అది రిటర్న్ పోతుంది. మన హైదరాబాద్ బ్రాండ్ ఏదైతే ఉందో అంతర్జాతీయ స్థాయిలో తగ్గిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఫీజు కట్టిరు. అది మేము ఒప్పుకుంటున్నాం కదా, ఫీజు కట్టినామనే ఒప్పుకుంటున్నాము. మేమేమైనా దాచుకున్నామా, జేబులో పెట్టుకున్నామా, లేకపోతే బస్సులో పెట్టుకుని ఇంటికి పోయినామా? ఫీజు 50 కోట్లు, ఇవ్వాల్సింది 500 కోట్లు. దాన్ని ఆపినాం మేము. ఇవ్వాల్సింది 500 కోట్లు వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, దాన్ని ఆపినాం కదా. ఇంకా అది కూడా పోలేదు. బీజేపీ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకొని ఒక మహిళ, ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. తెలంగాణలో ఫైనల్ చెప్పండి మరి, తెలంగాణలో అడుగుతున్నది.